సీఎం రేవంత్ రాష్ట్ర పాలన గాలికొదిలేసి బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. 36 సార్లు ఢిల్లీకి పోయినా ₹3 తెచ్చింది లేదన్నారు. శ్రీశైలం ఎడమ కాల్వ సొరంగంలో 8 మంది కార్మికులు చిక్కుకుంటే పట్టించుకోకుండా ఎన్నికల ప్రచారానికి వెళ్లారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి హస్తిన యాత్రలు మాని కార్మికుల గోడు పట్టించుకోవాలని కేటీఆర్ హితవు పలికారు. సీఎం రేవంత్ రాష్ట్ర పాలన గాలికొదిలేసి బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. 36 సార్లు ఢిల్లీకి పోయినా ₹3 తెచ్చింది లేదన్నారు. శ్రీశైలం ఎడమ కాల్వ సొరంగంలో 8 మంది కార్మికులు చిక్కుకుంటే పట్టించుకోకుండా ఎన్నికల ప్రచారానికి వెళ్లారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి హస్తిన యాత్రలు మాని కార్మికుల గోడు పట్టించుకోవాలని హితవు పలికారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, సీఎం రేవంత్ రాష్ట్ర పాలన గాలి కొదిలేసి బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మండిపడ్డారు కదా, దీనికి సంబంధించి ట్వీట్ కూడా చేశారు. డీటెయిల్స్ ఏంటి? ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి 15 నెలలు కావచ్చు. 15 నెలల్లో దాదాపు 36 సార్లు అంటే నెలకు 3 సార్లు ఢిల్లీ పర్యటన చేస్తున్నాడు తప్ప రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏం లేదు. కనీసం 36 సార్లు పైన ముఖ్యమంత్రి ₹3 కూడా రాష్ట్రానికి తెచ్చింది లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు. ఎస్ఎల్బీసీ సొరంగం కూలి 8 మంది కార్మికులు చిక్కుకుంటే ఎన్నికల ప్రచారంలో మునిగి తేలిన ఈ రేవంత్ 3 నెలల్లో జీతాలు లేక అల్లాడుతున్న కార్మికులు వాపోతుంటే కనీసం కూడా ఎన్నికల ప్రచారం ముగించుకొని నిమ్మలంగా మళ్ళీ అస్థిర బాట పట్టాడే తప్ప ఏదైతే ఆ ఎస్ఎల్బీసీ సొరంగం దగ్గర ఉన్న కార్మికులకు 3 నెలల నుంచి జీతాలు అందకపోతే వారిని జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఆ లోపల 8 మంది చిక్కుంటే వారిని కాపాడే ప్రయత్నమో వారికి సంబంధించిన సహాయ చర్యలు చేయడానికి కూడా ఈ ముఖ్యమంత్రికి చేతులు రావట్లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఎక్స్ వేదిక ఎద్దేవా చేస్తూ సొరంగంలో సహాయ చర్యలు 1 అడుగు ముందుకు 100 అడుగులు వెనుకన్నట్లు ఉంది. అక్కడ ఆక్సిజన్ అందట్లేదని చెప్పేసి కూడా ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. కన్వేయర్ బెల్ట్ కూడా తెగిపోయిందని చెప్పేసి కూడా చెప్తున్నా. ఇప్పటికీ కూడా పట్టింపు లేదు ప్రభుత్వానికి. 96 గంటలు దాటినా 1 అడుగు ముందుకు పడడం లేదు. కాళేశ్వరం పర్రెల మీద శ్రీశైలం అగ్ని ప్రమాదం మీద కారు కూతలు కూసి విషపురాతలు రాసిన మేధావులు నోళ్లు వాళ్ళ మూతపోయాయి అని చెప్పేసి కూడా ఈ ఎస్ఎల్బీసీ విషయంలో మాత్రం నోరెత్తడం లేదని చెప్పేసి కూడా వాళ్ళ మేధావి వర్గానికి కూడా చురుకలందించారు బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్. అస్థిర యాత్రలు మాని ఆ కార్మికులకు గోడు వినండి, ఆ సొరంగంలో చిక్కున్న కార్మికుల కుటుంబాల ధైర్యాన్ని ఒక భరోసాని ఇవ్వండి అని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించారు. అక్కడ చిక్కున్నవి సాధారణ ప్రాణాలు కాదు, జాతి సంపద అని చెప్పేసి కూడా ఇవాళ ఏదైతే అందులో సొరంగ మార్గంలో చెప్పుకున్న బాధితులకు సంబంధించి వారికి అండగా ఉండాలి, వారి వల్ల ఎన్నో కట్టడాల్లో పాల్గొన్నారు, వారి వల్ల జాతి సంపదగా వారిని చూడాలి, వారి ప్రాణాలు కాపాడాలని చెప్పేసి కూడా ఎద్దేవా చేశారు. ఏదేమైనప్పటికీ ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పాలన గాలి కొదిలేసి పర్యటన చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వం చొరవ చూపట్లేదు, ప్రభుత్వం ప్రజల కోసం చేయట్లేదు, వాళ్లకు వాళ్ళు పర్యటన చేయడం తప్ప ఇంకోటి మిగిలింది లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా స్పందిస్తూ అనేక విమర్శనాలు గుప్పించారు. కాళేశ్వరం పర్యలు పెట్టిందని చెప్పేసి నానా యాగి చేసి అనేక రకాలుగా దుమ్మెత్తి పోసిన ఇవాళ మేధావులు ఎక్కువయ్యారని చెప్పేసి కూడా వేదికగా స్పందించారు. మొత్తం చూసినట్టయితే వాళ్ళ సొరంగ మార్గానికి సంబంధించి బాధితులను అండగా ఉండాలి ప్రభుత్వం, కానీ అస్థిర పర్యటన పట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూసి ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్. మమత. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.